బాస్మతియేతర బియ్యం దేశీయ ధరలను సరైన స్థాయికి తగ్గించి లాభదాయకతపై కఠినంగా వ్యవహరించాలి అని కేంద్ర ప్రభుత్వం బియ్యం పరిశ్రమ సంఘాలను ఆదేశించింది. వరి పరిశ్రమ దేశీయ మార్కెట్లో ధరలను సరైన స్థాయికి తగ్గించాల్సిన అవసరం ఉంది. లాభదాయక ప్రయత్నాలను కఠినంగా నిర్వహించాలి అని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బాస్మతియేతర బియ్యం దేశీయ ధరల పరిస్థితిని సమీక్షించేందుకు రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ అగ్ర ప్రతినిధులతో ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఈ ప్రకటన వచ్చింది. ప్రభుత్వం ప్రకారం మంచి నాణ్యమైన బియ్యం తగినంత స్టాక్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బాస్మతియేతర తెల్ల బియ్యం ఎగుమతుల నిబంధనలను సవరించాం. స్వేచ్ఛాయుత ఎగుమతుల్ని నిషేధిస్తున్నాం. ఇందులో పూర్తిగా మిల్లు పట్టినా, ఒక్క పోటు వరకే మిల్లు పట్టినా, పాలిష్ చేసినా, పాలిష్ చెయ్యని బియ్యం ఉంటాయి అని డీజీఎఫ్టీ తెలిపింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సాధారణ బియ్యం ఎగుమతులకు డీజీఎఫ్టీ అనుమతి ఇచ్చింది. నోటిఫికేషన్ రాకముందే నౌకల్లోకి ఎక్కించిన బియ్యాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. భారత ప్రభుత్వం చాలా రకాల బియ్యం ఎగుమతుల్ని నిషేధించబోతోందని బ్లూంబర్గ్ న్యూస్ ఏజెన్సీ గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. భారత్ ఎగుమతి చేసే బియ్యంపై 80% వరకు నిషేధం ప్రభావం ఉంటుంది. దీంతో దేశంలో ధరలు తగ్గినా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. ఈ ఏడాది దేశంలో వర్షపాతం సవ్యంగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి నెలకొనే అవకాశం ఉంది. దాంతో చివరి 10 రోజుల్లోనే బియ్యం ధరలు 20% పెరిగాయి. వియత్నాం నుంచి ఎగుమతి చేసే బియ్యం ధరలు ఈ వారంలో దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఎల్నినో ప్రభావం ఎలా ఉంటుందో తెలియకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సైతం కఠిన చర్యలు తీసుకుంటోంది. ధరలు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఎగుమతుల్ని నిషేధించింది. ఇలా చేయకపోతే ధరలు పెరుగుతాయని ట్రేడర్లు సైతం అంచనా వేశారు. 2022 సెప్టెంబర్ నుంచి వేర్వేరు గ్రేడ్ల బియ్యంపై 20% సుంకం విధించింది. ప్రభుత్వం ధాన్యం సేకరణ ధరలను పెంచడంతోనే బియ్యం ధరలు పెరుగుతున్నాయి.